హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? మేమైతే శ్రీశైలం బస్సులో వెళ్తున్నాము. ఆల్రెడీ శ్రీశైలం అయితే వెళ్ళాము. బస్సులో కొండపైకి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, శ్రీశైలం అడవి ఎంత బాగుందో. శ్రీశైలం డ్యామ్ కూడా చాలా బాగుంది. మేము వర్షాకాలం ఎండింగ్లో వెళ్ళాము, అందుకని వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. చూడండి ఈ కొండ ఎంత బాగుందో. వాటర్ ఫుల్గా ఉన్నాయని డ్యామ్కి అలో చేయలేదు. డ్యామ్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం అనుకున్నాము, కానీ దారిపైకి మొత్తం వాటర్ వచ్చాయని అన్ని బండ్లు ఆపేసిండ్రు. అక్కడికి అలో చేయలేదు, అందుకని వెళ్ళలేకపోయాము. బస్సులో వెళ్తుంటే టర్నింగ్స్ చాలా ఉన్నాయి. కడుపులో అంతా తిప్పేసింది. చూడండి అడవి ఎంత బాగుందో. మేము నైట్ బయలుదేరినాము. అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ అయింది. మధ్యలో ఆపేసిండ్రు, ఎందుకంటే నైట్ టైగర్స్ వస్తాయి దారిపైకి అని. అందుకని మార్నింగ్ మళ్ళీ అలో చేసిండ్రు. చూడండి వాటర్ ఎంత ఫుల్గా ఉన్నాయో. వర్షాకాలం ఎండింగ్ కాబట్టి చాలా ఫుల్ ఉన్నాయి వాటరు, అందుకని డ్యామ్ దగ్గరికి అలో చేయలేదు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఎంత ఫుల్గా ఉందో. టెంపుల్ మొత్తం చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు మొత్తం అంతా తిరిగి చూడండి. డ్యామ్ కూడా చూడండి ఎంత బాగుందో. అక్కడికి అలో చేయలేదు, వాటర్ ఫుల్గా ఉన్నాయని. అక్కడ చూడవలసిన ప్లేసెస్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను, మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా నచ్చింది. శ్రీశైలం మొత్తం చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. అక్కడ టెంపుల్ నుండి కొంచెం దూరంలో కొన్ని ప్లేసెస్ చూడవలసినవి ఉన్నాయి. అక్కడికి ఆటోలో అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఆటోలో ఒక్కరికి 350 రూపీస్ తీసుకొని మొత్తం వాళ్ళే చూపించి తీసుకొని వస్తారు. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక్కరికి 350 రూపీస్ తీసుకుంటారు. మొత్తం వాళ్ళే తీసుకెళ్ళి చూపించి తీసుకొని వస్తారు. మాకైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం పట్టింది అవన్నీ చూడడానికి. అడవి మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే వర్షాకాలం కదా. చెట్లన్నీ స్నానం చేసినట్టు మొత్తం వాటర్తో ఉన్నాయి. వాతావరణం కూడా చాలా కూల్గా చాలా బాగుంది, వర్షాకాలం కాబట్టి.
ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ మాత్రం పక్కపక్కనే ఉన్నాయి, కానీ ఆటోలో వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఇది వీరభద్రస్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్లో పబ్లిక్ ఎక్కువగా ఉండరు, చాలా ఖాళీగా ఉంటుంది. ఈవినింగ్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. నేను మార్నింగ్ వెళ్ళాను, అందుకని చాలా ఖాళీగా ఉంది. ఫస్ట్ శ్రీశైలంలో చూడవలసిన ఫస్ట్ ప్లేస్ ఇదే, వీరభద్రస్వామి టెంపుల్. చాలా ఖాళీగా ఉంటుంది. ఈవినింగ్ అయితే చాలా పబ్లిక్ ఉంటారు, మార్నింగ్లో కాబట్టి ఖాళీగా ఉంది. ఇంకా చూడవలసిన ప్లేసెస్ కూడా అన్నీ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి చూడవలసిన ప్లేసెస్. ఇది మాత్రం వీరభద్రస్వామి టెంపుల్. ఈ పాప చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ మమ్మీ అనుకొని నా దగ్గరకు వచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదా. వెనకాల నుండి చూసి వాళ్ళ మమ్మీ అనుకొని నా పళ్ళు పట్టుకొని లాగుతూ ఉంది, మమ్మీ మమ్మీ అని. ఇది సిద్ధి వినాయకుడి టెంపుల్ ఫ్రెండ్స్. సెకండ్ ఇక్కడికి తీసుకొస్తారు, సిద్ధి వినాయకుడి టెంపుల్. ఆటోలోనే వాళ్ళు తీసుకొని వెళ్ళి చూపిస్తారు ఇవన్నీ. ఇది వచ్చేసి పాలధార పంచదార. ఇక్కడ మొత్తం మెట్లపై నుండి వాటర్ పడుతూనే ఉంటాయి. ఈ ప్లేస్ని పాలధార పంచదార అంటారంట. ఇంకా పక్కన పెద్ద జలపాతం కూడా ఉంది. మొత్తం మెట్లపైన వాటర్ పడుతూనే ఉంటాయి, ఇక్కడ వస్తూనే ఉంటాయి వాటరు. ఇక్కడ కూడా అడవి చూడండి ఎంత బాగుందో. చూడండి వాటర్ పై నుండి పడుతూనే ఉంటాయి. ఇది చిన్న జలపాతం, పక్కన ఇంకా పెద్ద జలపాతం ఉంది, అది కూడా చూపిస్తాను. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. కింద చూస్తే అంత లోయ, నాకైతే చాలా భయం వేసింది. భయపడుతూనే జలపాతం దగ్గరికి వెళ్ళాను.
చూడండి ఎంత వాటర్ పడుతున్నాయో. మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వరకు అన్నీ చూసేసి రావచ్చు. ఇప్పుడైతే పెద్ద జలపాతం దగ్గరికి వెళ్తున్నాను. కింద మొత్తం లోయ ఫ్రెండ్స్, చాలా భయం వేసింది, అయినా కూడా చూడాలని ఆశ. అందుకని జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి ఎదురుగా కనబడేదే పెద్ద జలపాతం. దీన్నే పాలధార పంచదార అంటారంట ఈ ప్లేస్ని. చూడండి పైనుండి వాటర్ ఎంత బాగా పడుతున్నాయో. అన్నిట్లో ఇదే పెద్ద జలపాతం. ఈ జలపాతం చూడడానికి కూడా చాలా పబ్లిక్ వచ్చారు. చూడండి ఇదే అతి పెద్ద జలపాతం. చాలా పై నుండి వాటర్ పడుతున్నాయి. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పైనుండి పడుతూ ఉన్నాయి, చాలా పైనుండి పడుతున్నాయి. శ్రీశైలంలో అతిపెద్ద జలపాతం ఇదే. చాలా భయం వేసింది. వాటర్ సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుంది అక్కడ, ఎందుకంటే పైనుండి పడుతున్నాయి కదా, చాలా పెద్ద సౌండ్. చిన్నపిల్లలు అయితే చాలా భయపడతారు. చూడండి ఎంత ఫ్రెష్ వాటర్ పైనుండి వస్తున్నాయో. ఇది చిన్న జలపాతం. ఇది శివాలయం. ఈ టెంపుల్ చిన్నగా ఉంది కానీ చాలా ఫేమస్ టెంపుల్ అంట. అక్కడ చూడవలసిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. టెంపుల్ చిన్నగా ఉంది కానీ పబ్లిక్ మాత్రం చాలామంది వచ్చారు. శివాలయం ఇది. ఇవన్నీ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ ఫ్రెండ్స్. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను వెళ్ళేది శ్రీశైల శిఖరం. ఇక్కడ నుండి చూస్తే శ్రీశైలం టెంపుల్ గోపురం కనబడుతుంది పైన. ఈ ప్లేస్ని శ్రీశైల శిఖరం అంటారంట. ఇక్కడ కూడా వెళ్ళి టెంపుల్ గోపురం అయితే చూసాము. ఇది చాలా హైట్లో ఉంది. అంత హైట్లో నుండి చూస్తేనే అక్కడ శ్రీశైల టెంపుల్ గోపురం కనబడింది. కొందరైతే బయోస్కోప్తో కూడా చూశారు, దానికి అమౌంట్ తీసుకుంటున్నారు. కొందరైతే ఇంకా నంది ఉంటుంది కదా, నందిలో నుండి కూడా చూశారు. నంది కొమ్ముల మధ్యలో చెయ్యి పెట్టి చూస్తే కూడా శ్రీశైలం టెంపుల్ గోపురం చాలా బాగా కనబడింది. చాలా దూరాన ఉన్నా కూడా కనబడింది. చూడండి అందరూ చూస్తున్నారు. ఇక్కడికి కూడా చాలా పబ్లిక్ వచ్చారు. ఇవన్నీ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.